మిత్రమా, నేను నీ గుండె గదుల్లోని అక్షరాలను మోసుకు వెళ్లే ఓ పల్లకిని. నీ హృదయంలో దాగి ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కోపం, ద్వేషం, అసూయ వంటి భావాలను మోసుకు వెళ్లే సాధనాన్ని. ఓ బంధాన్ని నిలబెట్టడానికి, కొత్త బంధాన్ని కలపడానికి, నీ మనసుకు దగ్గరయ్యే దాన్ని నేనే సుమా. నన్ను చదివి మురిసిపోయే నీ చూపులు, నీ చిరునవ్వు నాకింకా గుర్తున్నాయిలే. నేను మోసుకొచ్చే అక్షరాలు నీ మనసుని మాయాజాలంలోకి నెట్టి నిన్ను కొత్త లోకంలో విహరింపజేసేవి కదూ. నన్ను చదివేటప్పుడు నీ మనసులోని తీయని భావాలకు కొలమానం లేదుగా. అది అక్షరాల్లో చెప్పలేని, పదాలతో వర్ణించలేనంత గొప్ప అనుభూతి మరి. ఆ అనుభూతిని మరలా మన జీవితంలోకి ఆహ్వానిద్దామా? రండి, రాసేయండి ఓ ఉత్తరం. ఉత్తరం రాయాల్సిన అంశం: మీ అమ్మమ్మ గారితో, తాతయ్య గారితో మీరు గడిపే క్షణాలను తెలుగు అక్షరాలతో అందంగా బంధించండి. సూచనలు: ఉత్తరం అచ్చ తెలుగులో రాయాలి. కాగితంపై ఇంగ్లాండ్ కవర్పై స్వదస్తూరితో అందంగా 200 పదాలకు కాస్త అటు ఇటుగా రాయవచ్చు. ఉత్తరంపై మీ చిరునామా స్పష్టంగా రాయండి. పాల్గొనేవారు తమ వయసు, చిరునామా, ఫోన్ నెంబర్, మెయిల్ కూడా రాయండి. విద్యార్థులైతే తప్పనిసరిగా స్కూల్ అడ్రస్, క్లాస్ వివరాలు తప్పనిసరిగా రాయండి. ఉత్తరాలు రాయడానికి వయోపరిమితి లేదు. ఏ వయసులో వారైనా ఇందులో పాల్గొనవచ్చు. ఉత్తమ ఉత్తరానికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. రాసిన ఉత్తరాన్ని స్కాన్ లేదా ఫోటో తీసి పంపండి. చదవటానికి వీలయ్యేలా ఉండాలి సుమా. భాషా దోషాలు, తప్పులు లేకుండా రాసిన ప్రతి ఉత్తరం ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. పాల్గొన్న వారికి డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వబడును. అయితే రండి, అక్టోబర్ 15 నుండి డిసెంబర్ 15వ తేదీలోగా ఉత్తరమా మళ్ళీ రావా అనే మీ నేస్తానికి రాసేయండి. మా ఇమెయిల్ అడ్రస్ padusri1708కి మెయిల్ చేయండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.